వెళ్ళిపోయి కొన్ని అప్పుడే నా గర్ల్ ఫ్రెండ్ అది నా గర్ల్ ఫ్రెండ్ రా లాస్ట్ గర్ల్ ఫ్రెండ్ చివరిసారిగా నాకు ఒక అవకాశం చూడకు నిజంగా నాకు ఒకటే అవకాశం ఇవ్వని చెప్తున్నా నేను. అది ఏ పిల్లలైనా సరే ఏ ఆడపిల్లలైనా సరే ఎవరైనా సరే నా గురించి ఎత్తుక్కుంటూ మరి నన్ను వచ్చి ఇష్టపడ్డారు. ఇదేమన్నా పెద్ద సత్రం అనుకుంటానా? ఇది ఒక నా విశాలమైన హృదయం నందు. నేను చాలా మందికి ప్రేమిస్తున్నా. ఈ విశాలమైన హృదయం ఎంత మంచిగా మాట్లాడుతున్నావు. ఇంకా నేను వద్దు వెళ్ళు, ఫస్ట్ ఆమె పంపి ఇక్కడ నుంచి పంపి. నువ్వు ఫోన్ అని సింపుల్ గా చెప్పకీడ. తలకాయ తిరుగుతుందా నీకేమన్నా? తలకాయ తిరుగుతుందా? తలకాయ ఉందా నీకు అసలు? బేకాడదా ఏం మాట్లాడుతున్నావు? మాటలు తిన్నా కానీ నీకెందుకు పార్టీ చేయాలి? ఫస్ట్ మాట్లాడు. ఇక్కడ ఏం మాట్లాడాలి? కేక్ డైరెక్ట్ కేక్ అక్కడ నుంచి తీసుకొని వస్తే ఇక్కడ డైరెక్ట్ కేక్ కట్ చేపించేటోళ్ళం కదా. నువ్వు తెస్తావు అనుకున్నాను బాబా. ఓ అంటే నేను అంటే నా డబ్బులతో పెట్టుకురావాలి బర్త్డే కూడా. అలానే నేనే నీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా. ఎంత మంచిగా సలసలాడతాలో నా ముందే, నా కళ్ళ ముందే. నందు సారీ నందు, నువ్వు ఇంత ఫీల్ అవుతావని నేను అస్సలు అనుకోలేదు. ఈ ఒక్కరోజు మాకు వదిలేసి ఏం అవసరం లేదు. అంటే వదిలేసి అంటే మనం ముగ్గురం కలిసి ఇది ఒక సెలబ్రేషన్ ని, ఇది ఒక పండగని ముందుకు తీసుకెళ్దామని నేను అనుకుంటున్నాను. దానికి కేక్ కట్ చేసి చూడండి మనకు చెప్పు అసలు. దానికి అంటే అది ఆడది కాదా? నీ చెల్లి కదా? నా చెల్లెనా? నీకు సిగ్గుండాలి నీకు కొంచెం. నా చెల్లెని అంటున్నావు ఎందుకు? చెల్లి కదా? నా చెల్లె అంటే నాకు వాళ్ళంతా కంపరం అవుతా. నువ్వు అట్లా చెల్లె కాదు, నువ్వు లే బయటికి వెళ్ళు. నేను పోనక్క. ఆ రోజు మొన్న ఏమంటారు, ఆ రోజు ఇంటికి వచ్చి బ్యాగ్ తీసుకుని ఇంటికి వచ్చినప్పుడు తను బ్యాగ్ వచ్చి ఇంటికి వచ్చినప్పుడు గెంటేసినాం. ఇష్టం అనరాని మాటలు అన్నాం. గలీజ్ ఫాల్తు ముడా, బేకార్ ముడా, బజార్ ముడా, నువ్వు పనికి రాందానా, నువ్వు నా మొగుడే నీకు దొరికినా అని చెప్పి ఇన్ని మాటలు అన్నా. ఒక మాట కూడా అన్ని మాటలు మాట్లాడి నోరు మూసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది తప్ప మన మీదికి వచ్చి ఏ ఒక్క రోజు లొల్లి పెట్టుకుని గొడవ పెట్టలే. సతాయిచ్చింది. సరే సతాయిచ్చింది. మళ్ళా ఏదో బర్త్డే కేక్ ఉంది, జస్ట్ సెలబ్రేట్ చేపిద్దామని చెప్పి వచ్చింది. సెలబ్రేషన్ ఏం వద్దు, నా ముందు ఇలాంటి కుదరవు.